ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో కీలక ఆధారంగా మారింది పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేస్తున్న సమయంలో పెన్ డ్రైవ్ లో ట్యాపింగ్ వివరాలను స్టోర్ చేసినట్లుగా సమాచారం. పెన్ డ్రైవ్ లో వందల కొద్ది ఫోన్ నెంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ ను పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసినట్లుగా గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ ను ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారిస్తోంది సిట్. ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ట్యాపింగ్ కు గురైన ఫోన్ నెంబర్లను గుర్తించింది సిట్. ప్రభాకర్ రావు టీం అన్ని ఆధారాలు ధ్వంసం చేసిన ఈ పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకుంది సిట్. ఎల్లుండిలోగా ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలు సేకరిస్తామంటోంది సిట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం పెన్ డ్రైవ్ కలకలం రేపుతుంది. ఈ పెన్ డ్రైవ్ ని ఎస్ఐబి ఆఫీస్ లోనే ప్రభాకర్ రావు మర్చిపోయినట్లుగా ఇందులో ఉన్నటువంటి పెన్ డ్రైవ్ ఒక్కసారిగా దొరకడంతో సిట్ అధికారులు తనిఖీల సమయంలో ఉన్నటువంటి పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా వెలికి తీశారు. ఇందులో పెన్ డ్రైవ్ కొద్ది రోజుల పాటు అంటే ఏదైతే దొరికిన తర్వాత ఓపెన్ కాలేదు, దాన్ని ఎఫ్ఎస్ఎల్ కు పంపడం, అందులో ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా సిట్ అధికారుల బృందం వెలికి తీసింది. ఈ పెన్ డ్రైవ్ చుట్టేనే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి ఏదైతే ట్యాపింగ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్టోర్ చేసినట్లుగా ప్రస్తుతం సిట్ అధికారులు అనధికారికంగా అయితే చెప్తా ఉన్నారు. అయితే పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి వందల కొద్ది ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా గుర్తించడం, ఇందులో రాజకీయ నేతలతో పాటు జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, ఇటు జడ్జిలతో సహా చాలా మంది ప్రొఫైల్ తో కూడినటువంటి ఈ పెన్ డ్రైవ్ ను ప్రస్తుతం స్టోర్ చేసినట్లుగా గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నటువంటి డాటాను ముందు నుంచి కూడా సిట్ అధికార బృందం ప్రస్తుతం ప్రశ్నిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇన్ని రోజుల పాటు ఆధారాలు దొరకకుండా చాలా ఇబ్బందికరంగా సిట్ విచారణ కొనసాగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపినటువంటి పెన్ డ్రైవ్ డాటా ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు విచారణ, కస్టడియల్ విచారణ అనేది పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పెన్ డ్రైవ్ కూడా దొరికింది కాబట్టి ఆఫ్టర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత తప్పకుండా సిట్ అధికారులు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారించేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.